ఇక్కడ నాకు ఒక అర్థం ఉంది మాల్యాద్రి గారు. సార్ ఏమిటంటే ఒక అవగాహన ఏంటంటే అంతకుముందు ఒకానొక టైం నేను చదువుకున్న టైంలో శేషన్ అనే ఒక టీఎన్ శేష్ ఆ, మహానుభావుడు ఎలక్షన్ కమిషనర్గా ఉండేవాడు భారతదేశానికి. ఆయన హయాంలో ఎంత జాగ్రత్తగా ఎన్నికలు జరిగాయి అంటే చండ శాసనుడిగా ఉండేవాడు, అందరినీ కూడా ఒక మాటతో కంట్రోల్ చేసేవాడు. అటువంటి పరిస్థితులు ఈరోజు ఏ కారణం చేత లేవు. అది ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్లో జరిగేటువంటి లోపాలని సరిచేయవలసింది ఎలక్షన్ కమిషనరా, లోకల్గా అయితే డీజీపీయా? వాళ్ళ విధుల్ని వాళ్ళు ఎందుకు నిర్వర్తించటం లేదు? నిర్వర్తిస్తే ఇదైతే ఈ దమనకాండ ఏమిటండి, రక్తపాతం ఏమిటండి, ఎందుకు ఇలా ఉంటుంది? ఎవరికి ఏమి తెలియనట్టుగా మళ్ళీ కొత్తగా ఏం జరిగిందని అడగడం ఏంటి? జరిగింది మీ కళ్ళెదురు తెలుస్తుంది. విజువల్స్ ఉన్నాయి, గాయపడిన వాళ్ళు ఉన్నారు, ఒకరిని సుత్తో కొట్టారు, ఒకరినేమో మన అవనగడ్డ అందులో అఖిల ప్రియతలు గన్మెన్ని బుర్ర మీద సుత్తితో మోదారండి, చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. అందువల్ల ఇవన్నీ ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా, నాకేం భయం లేదు, గట్టిగా చెప్తాను నేను. అక్కడ చిదురుముదురు సంఘటనలు జరిగాయి. ఎక్కడైనా సరే టోటల్గా ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా మూసాయంటారండి. ప్రశాంతం అది కరెక్టా? ఈ రక్తపాతం కరెక్టా? నాకు అర్థం కావటం లేదు. అందువల్ల అసలు ఎలక్షన్ కమిషను ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత వాళ్ళని డిసిప్లిన్గా ఉంచాలి, అలాగే డీజీపీ అనేటువంటి పోలీస్ అధికారి, లా అండ్ ఆర్డర్స్ మెయింటైన్ చేసే అధికారి, ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వాళ్ళు నిజంగా వీళ్ళిద్దరూ వాళ్ళ తాలూకు జాగ్రత్తలు, వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తే ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీరు చాలా కష్టతరమైన లేదా ప్రజలందరికీ తెలియాల్సిన విషయాల గురించి, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ సంవత్సరం అంటే ఎలక్షన్ ఇయర్లో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కాబట్టి ముందుగా 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అది ప్రజలందరూ డిసప్పాయింట్ అయిపోయారు దాని మీద. ఎలా అయ్యారంటే దానికి ఇనబిలిటీ వచ్చింది. దేనికి సంబంధించి ఇనబిలిటీ వచ్చిందంటే ఎఫెక్టివ్గా, ఇంపార్షియల్గా మరియు ప్రాంప్ట్గా యాజ్ వాచ్ డాగ్ ఆఫ్ ఎలక్షన్ ఉండాల్సిన బాధ్యత దాని మీద ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మేము పని చేస్తున్నాము, చాలా గట్టిగా ఉన్నాము, చాలా ఇండిపెండెంట్గా ఉన్నాము అని చెప్తుంది, చేస్తుంది కూడా. కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందా, అది ఇండిపెండెంటేనా, దాని ఎఫెక్టివ్గా ఉందా, ప్రాంప్ట్గా చేస్తున్నారా, ఇన్ని అల్లర్లు జరుగుతుంటే ఏమైపోయింది, ఎక్కడుంది అనే ప్రశ్న ప్రతి వాళ్ళల్లో వస్తుంది. దీనికి సంబంధించి మనం రీసెంట్గా జరిగిన కొన్ని విషయాల గురించి కనుక గమనిస్తే, వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, బీఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖరరావు మీద, తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ మీద, బీజేపీ లీడర్స్ శోభా కర్నాడ్జే మీద, దిలీప్ ఘోష్ మీద, కాంగ్రెస్ లీడర్స్ సుప్రియా శ్రీనేటే మరియు రణదీప్ సుర్జీవాలా మీద చర్యలు తీసుకుంది. మీరు ఒకరోజు మాట్లాడకూడదు, సస్పెండ్ చేశాము. కేసీఆర్ మీద కూడా చేసింది. అంటే ఇంత గొప్పవారి నాయకుల మీద, అందరి మీద కూడా చేస్తే దాన్ని చూసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పానండి. యోగి ఆదిత్యనాథ్ మరి అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిస్వా మీద కూడా లాస్ట్ వీక్ వాళ్ళ అలిజిడ్ స్పీచెస్ మీద కంప్లైంట్స్ ఇస్తే ఇంకా పెండింగ్ ఉండేవి. పెండింగ్ ఉండేది ఏంటి, ఇమీడియట్గా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు రిజల్ట్స్ ఇస్తే ఏం లాభం? అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర గారి మోడీ మీద మత విశ్వాసాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పి కంప్లైంట్ వెళ్తే, ఆ కంప్లైంట్ మీద ఏమన్నారంటే, ఇద్దరు పార్టీలకి
ఎవరు మన ఖర్గే గారికి బీజేపీ వాళ్ళకి మీ స్టార్ క్యాంపెయినర్స్లందరినీ అడగండి, రెఫ్రైన్ చేయండి, వాళ్ళని అడ్డుపడండి, సొసైటీని డివైడ్ చేసే విధంగా చెప్పే మాటల్ని రాకుండా ఉండండి అని చెప్పి సర్దేసింది. అలా చేస్తే నువ్వు ఇండిపెండెంట్, ఇంపార్షియల్, ప్రాంప్ట్ అని ఎలా అంటారు? అనరు. అయితే దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే అనూప్ బర్నావాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2023లో ఒక చారిత్రాత్మకమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. దాంట్లో సుప్రీంకోర్టు ఏమనిందంటే ఎన్నికల కమిషన్ మెంబర్స్ని, అంటే ఇంక్లూడింగ్ చైర్మన్ కూడా ఎన్నిక చేసుకునేదానికి ఒక అపాయింట్మెంట్ కమిటీ, అంటే ఇండిపెండెంట్గా ఉండే ఒక కమిటీ, ఒక బాడీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ని ఎన్నుకోవడానికి, దాంట్లో ఆ కమిటీలో ఎగ్జిక్యూటివ్కి ఏమి రోల్ లేకుండా, నో డామినెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఉండాలని ఒక తీర్పు ఇచ్చింది, చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఆ కమిటీలో మెంబర్గా పెట్టుకుంది. అందరూ హర్షించారు. ఇకేముంది, చీఫ్ జస్టిస్ ఉన్నాడు కాబట్టి అటు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైన పార్టీకి సంబంధించిన ఒకడు ఉంటారు, ఇటు ప్రైమ్ మినిస్టర్, ముగ్గురు ఉంటారు కాబట్టి బ్యాలెన్స్డ్గా మంచి వాళ్ళని ఎలక్షన్ కమిషన్లో మెంబర్లుగా సెలెక్ట్ చేస్తారు అని అనుకున్నారు ఈ తీర్పు తర్వాత. అయితే డిసెంబర్లో లేదా డిసెంబర్కి ముందు అనుకుంటాను ఒక ఆర్డినెన్స్ను ఒక దాన్ని తీసుకొచ్చారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్, సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 తీసుకొచ్చి ఈ జడ్జిమెంట్ని పక్కకు పంపించి పాతదాన్ని రివైవ్ చేశారు. పాతదానిలో ఏముందంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క కమిటీ ఒకటి ఎలక్షన్ కమిషన్లో ఎవరు ఉండాలనేది చూజ్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఒకడు ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ నామినీ వన్ ఆఫ్ ద మినిస్టర్ వాడు ఉంటాడు, ప్రతిపక్ష నాయకులు ఒకరు ఉంటారు, పార్లమెంట్ ప్రతిపక్ష, అంటే ముగ్గురులో ఇద్దరు అధికార పక్షం వాళ్ళు ఉంటారు, రూలింగ్ పార్టీ వాళ్ళు. అలా ఉన్నందువల్ల ఆ కమిటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని కమిషన్లో మెంబర్లుగా వేసుకుంటారన్నమాట. సో ప్రాక్టికల్ పర్పసెస్ మనం కనుక చూస్తే వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే మెంబర్స్గా వస్తారు. దీన్ని క్వశ్చన్ చేస్తూ ఒక లేడీ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసింది. ఇదేం అన్యాయం అండి, ఒక్క స్ట్రోక్ తోటి ప్రైమ్ మినిస్టర్ తీసేసి చీఫ్ జస్టిస్ని తీసి పక్కన పడేశారు అంటే అది పెండింగ్ ఉంది ఇప్పుడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కలకత్తాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కొన్ని విభేదాలు వచ్చినప్పుడు అప్పుడు ఇద్దరే ఉన్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఇంకొక కమిషనర్. వాళ్ళు పబ్లిక్గా ఇద్దరు కలిసి మీటింగ్ చెప్తారు రేపు అని అన్నప్పుడు రెండో అతను వెళ్ళిపోయాడు ఢిల్లీకి. ఒక్కడే ఉండి మీటింగ్ ఇచ్చేసేసి ఇక్కడంతా బాగుంది, ఇగో ఈ చర్యలు తీసుకుని అవి చెప్పి అని వచ్చేసాడు. ఈయన అక్కడికి వచ్చేటప్పటికి ఈయన నేను హెల్త్ రీజన్లతో వెళ్తున్నానని చెప్పిన ఆయన వెళ్ళిపోయి అక్కడ రాజీనామా ఇచ్చేసాడు రెండో వాడు. అంతకుముందు ఒకటి వేకెంట్ ఉంది. ఒకేసారి ఇద్దరిని సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రైమ్ మినిస్టర్ సెలెక్ట్ కమిటీ మీద పడిపోయింది. ఇద్దరిని సెలెక్ట్ చేశారు. చైర్మన్ ఆల్రెడీ అతని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్ యొక్క మెంబర్స్ ముగ్గురు కూడా ఎగ్జిక్యూటివ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అనే ఒక అపవాదు ఉండింది. మొన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మీద వచ్చిన పిటిషన్ మీద తగు చర్యలు లేదా సరైనటువంటి ఆర్డర్స్ ఇవ్వనందువల్ల ఆ అపఖ్యాతి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ఇన్ఫ్లుయెన్స్, తక్కువ ఓటర్స్ ఉన్న బీజేపీకి రాజీ అయ్యి 6 సీట్లు వాళ్ళకి ఇవ్వడానికి కారణము ఎలక్షన్ కమిషన్లో ఉన్న మెంబర్స్ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పవర్స్ ఇవన్నీ తనకు ఏదన్నా సహాయం చేస్తుందేమో
అవును. ఎన్నికల్లో ఒకవేళ అన్యాయాలు, అక్రమాలు, చట్ట వ్యతిరేక పనులు వైఎస్ఆర్సీపీ కనుక చేస్తే అవును. దాన్ని తట్టుకొని నిలబడటానికి వీళ్ళు పనికొస్తారు అందుకే అని కదా అందుకని చెప్పి ఒక కూటమిని accept కూటమి చేశాడు. ఏర్పాటు చేశారు అవును, అని అవును, జనం ప్రత్యేకంగా జనం అనుకుంటున్నారు. అవును. నా భావన కాదండి ఇది, అవును. జనం అనుకుంటున్నారు. అవును. కారణం కూడా అదే కనబడుతుంది. అవును. సో ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయటం లేదని ఒక అపవాదం వచ్చింది. అవును. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9-10 ప్లేసెస్లో మీరన్నట్టు ప్రశాంతంగా జరిగిన ఒక పక్క రాస్తూ, ఇగో ఈ అల్లలు జరిగిన ఒక పక్క రాస్తున్నారు. అవును. లోకేష్ గారు ఒక వీడియో పెట్టి అవును. అది ఎలా వచ్చింది అనేది పక్కన పెడదాం. అవును. కంప్లైంట్ ఇస్తే అది అప్పుడు మార్పింగ్ అంటున్నారు. మార్పింగ్ అంటున్నారు. అప్పుడు ఈ చర్యలన్నీ తీసుకొని 20 ప్లెటూన్ల బలగాలు పంపించడం, ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయటం, సస్పెండ్ చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి చేయడం అన్నీ జరిగినాయి. సో దీన్ని బట్టి మనకు అవగాహన వచ్చేది ఏంటంటే ఇండిపెండెంట్, ఇంపార్షియల్, ప్రాంప్ట్గా చేయాల్సిన పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సరిగా చేయటం లేదు. అలా చేయనందువల్ల చాలా ఇబ్బందులు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్కి లెజిటిమసీ రావాలంటే ఖచ్చితంగా క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద యాక్ట్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. మీరు చెప్పిన టీఎన్ శేషన్ గారు లాగా ప్రస్తుతం అయితే జరగటం లేదు. వాట్ అబౌట్ ద పోలీస్ రోల్ సార్? ఇండియన్ డెమోక్రసీలో రాజ్యాంగం మనం చూసుకుంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేవి వచ్చినాయి. ప్రస్తుతం పోలీస్ కానీ, రెవెన్యూ కానీ ఎవరైనా కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తూ ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి కర్తవ్యం వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి ఎంట్రెస్ట్ చేయాలి కదా. ఎంట్రెస్ట్ చేసి ఆల్రెడీ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. అవునండి. ఆ పవర్స్ తో పాటు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కి లొంగకుండా కుల, మత, జాతి మీద తన భేదాలని పక్కన పెట్టి ఆర్థికంగా బెనిఫిట్స్ కోసం లేకపోతే ప్రమోషన్స్ కోసం కాకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళు కూడా యాక్ట్ చేయాలి. వాళ్ళు చేయనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపించాలి వాళ్ళ చేత. అలా చేపిస్తే తప్ప ఈ ఎలక్షన్స్ కి లెజిటిమసీ అనేది లేదు. పర్టికులర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇండిపెండెంట్గా యాక్ట్ చేసుకునే, టీఎన్ శేషన్ లాగా యాక్ట్ చేసుకునే ఒక నేచర్ అనేది ఇన్బిల్ట్ కావాలి. అది లేదు. దాంతోపాటు మరీ ముఖ్యంగా మీకు చెప్పేది, అసెంబ్లీ చట్టం చేస్తుంది, పార్లమెంట్ చట్టం చేస్తుంది, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టం చేయలేదండి. అవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తుంది. ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కోర్ట్స్కి జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంటుంది. ఎవరు ఏ చర్య చేసినా దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేసి ఇది కరెక్టా కాదని చెప్పే పవర్ ఉన్నప్పుడు ఒక అబోవ్ ఆల్ వీటన్నిటి మీద కూడా పిఎం తాలూకు పర్యవేక్షణ ఉంటుందా? ఆ పిఎం తాలూకు అసిస్టెంట్ తాలూకు పర్యవేక్షణ లేకుండా ఎలా త్రో చేస్తారు వీళ్ళు? అదే సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ జరుగుతుందండి. అపాయింట్మెంట్ కమిటీ ఉంది చూడండి, అక్కడి నుంచి ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్స్ దగ్గర నుంచి ఆ ప్రాసెస్ మొదలవుతున్నప్పుడు అక్కడే ఎదురు దెబ్బ కొట్టేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ప్రైమ్ మినిస్టర్స్ చాయిస్ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను ప్రతిపక్ష నాయకుడు ఒకడు, ముగ్గురు దాంట్లో ఇద్దరు వాళ్ళే అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ గా వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇలా ఇండిపెండెంట్ గా టీఎన్ శేషన్ లాగా చేసే అవకాశం లేదు. ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్న ధైర్యశాలి ఎవరు లేరు.